అటువంటి బసవయ్య ఆయన ప్రథమ దర్శనం చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కచో నంది ఎంత అనుగ్రహాన్ని ఇచ్చేస్తాడంటే ఇక పునర్జన్మ లేకుండా కూడా చెయ్యగలడు. శ్రీశైలంలో ఇప్పటికీ కూడా శిఖరేశ్వరము అని ఒక ప్రదేశం ఉంది. అక్కడ కొండ పైకి ఎక్కుతారు, మెట్ల దారి ఉంటుంది. ఆ పైకి ఎక్కి అక్కడ చరనంది ఉంటుంది, నంది తిప్పుతారు. ఆ నందిని తిప్పినప్పుడు ఆ నందీశ్వరుడి యొక్క పాదముల కింద చిన్న కైవారంలా ఉంటుంది. అందులో 4 పదార్థములు వెయ్యాలి: నువ్వులు, బెల్లం, బియ్యం, పత్తి గింజలు. ఈ 4 వెయ్యాలి. ఇప్పుడు నేను మళ్ళీ అవన్నీ ఎందుకు వేస్తారు ఏమిటి ఎక్కడ చెప్పగలను, ఎప్పటికవుతుంది? ఆ 4 పదార్థములు వేసి నందిని గుండ్రంగా తిప్పాలి. తిప్పితే 4 నలుగుతాయి. ఈ 4 నలిగిన తరువాత శ్రీశైల శిఖరం వేపగా నందిని ఉంచుతారు. ఉంచి ఇందాక నేను చెప్పినట్టుగా చేతివేళ్లుంచి ఆయన పృష్ఠభాగాన్ని పట్టుకుని శ్రీశైల శిఖరం వంక చూస్తారు. అలా ఎవరు చూశారో శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే, వారికి ఇక పునర్జన్మ లేదు. నందీశ్వరుడు అంతటి అనుగ్రహ ప్రదాత. అటువంటి నంది మీరు జాగ్రత్తగా గమనిస్తే నిరంతరం శివుడి వంక చూస్తూ శివ శాసనాన్ని తీసుకుంటూ ఉంటాడు దృష్టిలోకి. ఒకప్పుడు నందనార్ అని ఒక మహాభక్తుడు, శివభక్తుడు, ఆదనూరు అని ద్రవిడ దేశంలో ఒక చిన్న ఊరిలో పుట్టాడు ఆయన. ఆయన జన్మత ఆయనకి అంత గొప్ప శివభక్తి ఏర్పడింది, జన్మజన్మాంతర సంస్కారం మహానుభావుడిది. ఆయన ఒకప్పుడు ఆ ఆదనూరికి దగ్గరలో ఉన్నటువంటి తిరుప్పంగూర్ అనబడేటటువంటి క్షేత్రంలో పరమశివుడికి ఉత్సవాలు జరుగుతున్నాయంటే చూడడం కోసమని వెళ్ళాడు. పిల్లలందరితో కలిసి బయలుదేరి ఒళ్ళంతా విభూతి అలదుకుని పరమ సంతోషంతో చిందులు వేసుకుంటూ వెళ్ళాడు. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆచారం రీత్యా శివాలయం అంతరాలయం వరకు ఆ పిల్లల్ని రానివ్వలేదు. నందీశ్వరుడి వెనక ఉన్నటువంటి ధ్వజస్తంభం వరకే అనుమతించారు. పిల్లలు, చిన్నపిల్లలు పాపం ఈ నందనార్కి కన్నులారా ఒక్కసారి చూడాలి ఆ శివలింగాన్ని అని ఉంది. కానీ ఆ శివలింగం వంక ఒక్కసారి చూద్దామంటే నందీశ్వరుడి యొక్క పెద్ద మూర్తి అడ్డొస్తాం. ఆయన ఆర్తితో మనసులో చెప్పుకున్నాడు, శివా నిన్ను చూడాలని బయలుదేరి వచ్చాను. ఈ నంది అడ్డంగా ఉన్నాడు, నన్న ధ్వజస్తంభం దాటి వెళ్ళనివ్వరు. ఇక్కడి నుంచి నాకు నీ దర్శనం అవ్వట్లేదు, శంకరా ఎలా అనుగ్రహిస్తావో నన్ను అనుగ్రహించమని అడిగాడు. వెంటనే పరమశివుడు నందీశ్వరుణ్ణి ఆజ్ఞాపించాడు, నీ వెనక నా భక్తుడు నందనారు ఉన్నాడు, నంది పక్కకి తొలగు, ఆయన చూస్తాడు నన్నన్నాడు. వెంటనే నందీశ్వరుడు శివలింగానికి ఎదురుగుండా